ఏఎస్ఆర్ జిల్లా అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. నేను పూర్తి వివరణ ఇస్తాను మీకు. ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాలో పాస్టర్లు కానీ, క్రైస్తవ నాయకులు కానీ ఎవరైనా ఉంటే, ఎస్సీ లీడర్లు, ఎస్టీ లీడర్లు, బీసీ లీడర్లు, ముస్లిం లీడర్లు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము కూడా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఎందుకంటే మీ స్థానిక సహకారం మాకు లేకపోతే మేమేం చేయలేం. స్థానికంగా ఉన్నటువంటి సంఘ కాపురాల సపోర్ట్ కావాలి, ఏఎస్ఆర్ జిల్లా స్థానిక క్రిస్టియన్ లీడర్ల సపోర్ట్ కావాలి, ఎస్సీ ఎస్టీ లీడర్ల సపోర్ట్ కావాలి, బీసీ నాయకుల సపోర్ట్ కావాలి, ముస్లిం లీడర్ల సపోర్ట్ కూడా మాకు కావాలి. ఖచ్చితంగా అందరినీ కలుస్తాము. నేను చెప్తాను వివరంగా. ఏఎస్ఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏఎస్ఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు చెప్తాను. మేము పాదయాత్ర చేయబోయే మొదటి భాగం ఇది. అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగ్, జీకే వీధి, దంబ్రిగూడ, ముంచింగ్పుట్, అనంతగిరి, ఈ 7 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఈ 7 నియోజకవర్గాలులో 18 మండలాలు ఉన్నాయి. దాదాపుగా 120 గ్రామాలు ఉన్నాయి. 120కి పైగా గ్రామాలు ఉన్నాయి. సో మొదటి విడతలో ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్ని మేము విజిట్ చేయబోతున్నాం. అరకు, పాడేరు, లంబసింగి, డుమ్రిగూడ, అనంతగిరి, ఈ ప్రాంతాలన్నీ 40 రోజులు టైం పెట్టుకున్నాం. 40 రోజుల్లో ప్రతి గ్రామాన్ని మేము సందర్శించడానికి మేము ప్రయత్నం పడుతున్నాం. ఆల్రెడీ నా టీం మెంబర్స్ వెళ్ళారు, ఈరోజే బయలుదేరారు. 10 రోజులు వాళ్ళు అరకు, పాడేరు, లంబసింగ్ ప్రాంతాల్లో, ఆ జిల్లాలో ఉన్నటువంటి క్రిస్టియన్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లని, క్రిస్టియన్ లీడర్స్ని, ఎస్సీ ఎస్టీ లీడర్స్ని, ముస్లిం లీడర్స్ని, బీసీ లీడర్స్ని కలవటానికి నా టీం మెంబర్స్ ఈరోజే బయలుదేరారు. ఎల్లుండి ఉదయం వాళ్ళు అరకుకు రీచ్ అవుతారు. ఎల్లుండి నుంచి 10 రోజుల పాటు గ్రౌండ్ వర్క్ చేసి అందరి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళ సపోర్ట్తో వాళ్ళు వచ్చేసిన తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత జనవరి 10వ తారీఖున అరకులో మేము పాదయాత్రని ప్రారంభిస్తున్నాం. ఈ గ్రౌండ్ వర్క్ అయిపోయిన తర్వాత మ్యాప్ కూడా మీకు క్లియర్గా ఇస్తాం. ఏ రోజు ఏ రూట్ గుండా, ఏ రోజు ఏ మండలం, ఏ గ్రామాన్ని మేము విజిట్ చేయబోతున్నాం అన్న క్లియర్ మ్యాప్ కూడా మీకు ఇస్తాం.